అందరికీ ఈరోజు వీడియో ఎప్పుడు చేసుకునే రాగి జావలా కాకుండా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జీడిపప్పు ఒక 10 తీసుకోవాలి, బాదం పప్పు ఒక 10 తీసుకోవాలి, పిస్తా పప్పు ఒక 10 తీసుకోవాలి. అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనే కాదు, మీరు కావాలంటే అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని జస్ట్ ఒకసారి అలా వాష్ చేసేసి ట్యాప్ వాటర్తో మళ్ళీ మంచినీళ్ళు పోసేసి మూత పెట్టేసేయాలి. కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోండి. రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకుని తగినంత వాటర్ పోసుకొని అంటే తగినంత అంటే రాగి పిండి మునిగినంత వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే జావా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు మందపాటి గిన్నె పెట్టుకోండి. అందులో 30 లీటర్ వాటర్ పోసుకొని పించి సాల్ట్ కూడా వేసుకోండి అందులోని. ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టి బాగా వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్ పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వాటర్ని ఇందులో పోసి నాన్ స్టాప్గా కలుపుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నెక్స్ట్ మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేసుకోండి. వేసిన బెల్లం కానీ పటికి బెల్లం కానీ కరిగేదాకా బాగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ జావని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అందులో వాటర్, 2 ఇలాచీ కూడా వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మీరు కావాలంటే మాకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగలాలంటే కచ్చాబచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న జావా బాగా చల్లారిపోయినాక ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ అనేది కలపాలా అంటే ఏం అక్కర్లేదు, వేడి మీదే కలిపేసేయచ్చు. గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ని జావలో పోసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన ఇంట్లో ఉండే ఏదో ఒక పాలు ఉంటాయి కదా, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, అవి కూడా తగినంత పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది.